హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ మాధవి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ ఎడ్యుకేషనల్ కౌన్సిలర్ శివ సార్ మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ చాలామంది పల్లెటూర్లలో నుంచి రావడం జరుగుతుంది సార్, ఎస్పెషల్లీ యూత్ అంటే జాబ్స్ కోసం సార్. నేను కొందరిని అయితే చూసాను, మన అమీర్పేటలో చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. సో కొందరేమో ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతారు, ఒక కోర్స్ అనేసి అలా సో జాయిన్ అవుతారు, చిన్న పెద్ద చితక ఏదో ఒక జాబు చూసుకుంటారు సార్, సెట్ అవుతారు. కొందరేమో జాబ్ లేకుండా అలా బాతకని అంటారు కదా సార్, అలా మాట్లాడుతూ టైంపాస్ చేస్తూ ఉంటారు. పేరెంట్స్ ఎంతో కష్టపడి వాళ్ళ ఊర్లో నుంచి డబ్బులు పంపించి వాళ్ళ హాస్టల్లో ఉండి బ్యాచిలర్స్గా ఉండి సో ఇలా పిల్లలు ఇలా చేస్తుంటే వాళ్ళు అక్కడ ఉండి చదువుకుంటున్నారులే అనేసి ఏదో పేరెంట్స్కి కొంతైనా హోప్ ఉంటుంది కదా సార్. అవును. సో అలాంటి వాళ్ళ గురించి మీరు ఇచ్చే సూచన ఏంటి సార్ యాజ్ ఏ ఎడ్యుకేషన్ కౌన్సిలర్గా? సో గుడ్ క్వశ్చన్ అమ్మా. సో ఇప్పుడు ఏంటంటే ప్రపంచానికి యూత్ కావాలి, యూత్ నాలెడ్జ్ కావాలి, యూత్ ఎనర్జీ కావాలి. ఎవరైతే యూత్ సరైన మార్గంలో సక్రమంగా ఉంటారో వాళ్ళందరికీ కూడా రేపు వచ్చే తరానికి మార్గదర్శకులుగా ఉంటారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వనరుల దృష్ట్యా అంటే స్పీడ్ అన్నట్టు అన్నిటి కూడా త్వరగా కావాలని చెప్పేసి చాలామంది యూత్ ఏం చేస్తున్నారంటే అడ్డదారుల్లో పోతూ ఉన్నారు. ఏదైనా అడ్డదారులలోనే మాకు కావాలి అన్నటువంటి ధోరణిలోనే పోతూ ఉంది. రెండోది ఏంటిది అంటే సుఖం కూడా ఈజీగా వచ్చేస్తూ ఉంది అన్నట్టు. ఒకప్పుడు ఎంతో కష్టపడితే వచ్చే సుఖము ఇప్పుడు డబ్బులు పెడితే వచ్చేస్తూ ఉంది, గ్యామ్లింగ్ చేస్తే సుఖం వచ్చేస్తూ ఉంది, ఎన్నో రకాలుగా మార్కెట్లో దొరుకుతూ ఉంది. సో దానికే పిల్లలు అడిక్ట్ అవుతూ ఉన్నారు. సో అడిక్ట్ కాకుండా ఉండాలి అంటే కనుక అది వాళ్ళ పేరెంట్స్ నుంచి రావాలన్నట్టు.